హాయ్ ఊబర్, పోర్టర్, ర్యాపిడో, ఓలా ఇంకా ఇతర వెహికల్స్ నడిపే ప్రతి ఒక్కరికి హాయ్. నా పేరు నాని వెంకట్ జయరాజ్, మీకు అందరికీ తెలుసు. అండ్ కొత్తగా తెలియని వాళ్ళకి ప్లీజ్ వీడియో చూసిన వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఊబర్ అంటే టూ వీలర్స్ నడిపే ప్రతి ఒక్కరు ఒక యూనిటీగా మారాలి. ఎందుకంటే టూ వీలర్ అనే కాదు, ఆటో అన్న వాళ్ళు కూడా వాళ్ళ కష్టం పడుతున్నారు. వాళ్ళందరూ ఒక యూనిటీ అవ్వాలి. ఎందుకంటే శ్రమ దోపిడీ అవుతుందన్నమాట ఇక్కడ. ఎందుకంటే బెంగళూరులో ఏంటంటే టూ వీలర్స్ అనేది మొత్తం రద్దు చేసిర్రు. అది ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను ఈ విషయం ఏంటంటే ఒక యూనిటీ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో యూనిటీగా ఉంటే ఎవ్వడు ఏం పీకలేడు. ఎందుకంటే పొలిటికల్ లీడర్లు కూడా మన ఓట్ల కోసం వాళ్ళు చేయాల్సిన పనులు కూడా వాళ్ళు చేస్తారు. అందుకని నేను చెప్తున్నా, అంటే టూ వీలర్ నడిపే వాళ్ళు ఎవరైనా సరే, అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా నడుపుతున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండి తెలంగాణ ఓటు హక్కు ఉండి ఎవరైతే అన్నలు అక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండ్ బయట వాళ్ళకు కూడా ఒక యూనిటీ హైదరాబాద్లో ఉంటున్నారు. కాబట్టి హైదరాబాద్లో ర్యాపిడో ఇంకా వేరే వేరే ప్లేసెస్లో ర్యాపిడో, ఊబర్ నడిపే వాళ్ళందరికీ నేను విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మనం అందరం యూనిటీగా ఉంటే ఇటువంటి రద్దు అనేది చేయడం జరగదు. బెంగళూరులో ఈ సంఘటన జరిగింది, మీరు కావాలంటే న్యూస్లో చూడొచ్చు. మనం ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న వర్క్ చేసుకుంటా మనం ఎర్నింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి మన జీవనోపాధి కోల్పోకుండా మనం యూనిటీతో ఉంటే ఖచ్చితంగా మనం ఈ ర్యాపిడో, ఊబర్ అనేది క్యాన్సిలేషన్ జరగదు. సో వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు బతుకుతున్నారు, మన స్వార్థం మన స్వార్థం కోసం మనం బతుకుతున్నాం. కానీ ప్రతి ఒక్కరికి కడుపు ఆకలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కష్టపడాలి. దానికోసం మన సపోర్ట్ మనం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. దానికోసం ఈ వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ ర్యాపిడో, ఊబర్, పోర్టర్ ఇంకా ఇతర యాప్స్తో లాగిన్ అయి నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.